విజయవాడ బందర్ రోడ్లో నారాయణ కాలేజ్ భవనం కుప్పకూలింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నారాయణ కాలేజ్ భవనాన్ని ప్రొక్లైనర్తో తొలగిస్తుండగా బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ప్రొక్లైనర్ అందులో చిక్కుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. విజయవాడ బందర్ రోడ్లో నారాయణ కాలేజ్ భవనం కుప్పకూలింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నారాయణ కాలేజ్ భవనాన్ని ప్రొక్లైనర్తో తొలగిస్తుండగా బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ప్రొక్లైనర్ దీంతో అందులో చిక్కుకుపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. విజయవాడ బందర్ రోడ్లో నారాయణ కాలేజ్ భవనం కుప్పకూలింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నారాయణ కాలేజ్ భవనాన్ని ప్రొక్లైనర్తో తొలగిస్తుండగా బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ప్రొక్లైనర్ అందులో చిక్కుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అదృష్టవశాత్తు అటు ప్రొక్లైనర్ డ్రైవర్ తో పాటు భవనాన్ని కూల్చడానికి వినియోగిస్తున్న కూలీలందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పాలి. ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలతోనే బయటపడ్డారని చెప్పాలి. ఒక్కసారిగా ఊహించిన విధంగా క్షణాల్లో భవనం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. బందర్ రోడ్డు విస్తరణలో భాగంగా అనేక భవనాలను కూల్చివేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా నారాయణ కాలేజీకి సంబంధించిన నారాయణ ఐఐటి అకాడమీకి సంబంధించిన ఈ దాదాపు 4 అంతస్తుల భవనాన్ని కూల్చే పనిలో దాదాపు 3 ప్రొక్లైనర్లు ఆ భవనం చుట్టుపక్కల నుంచి 3 రోజుల నుంచి కూడా పనిచేస్తున్నాయి. కింది నుంచి పై వరకు కూడా ఒక్కో స్టెప్ గా కూలుస్తూ పై వరకు వెళ్తూ ఉన్నాయి. అందులో భాగంగానే 2 ప్రొక్లైనర్లు, అంటే వెనక వైపు ఒక ప్రొక్లైనర్, ముందు వైపు ఇంకో ప్రొక్లైనర్ పై నుంచి భవనాన్ని కూల్చే ప్రక్రియలో పనిచేస్తున్న సమయంలో భవనం ఒక్కసారిగా సగానికి పైగా విరిగి ప్రొక్లైనర్ మీద పడిపోయింది. ప్రొక్లైనర్ అడుగు నుండిపోయింది. భవనం మొత్తం కూడా విరిగి పడిపోయి దాని మీద పడిపోయింది. అదే సమయంలో ప్రొక్లైనర్ లోపల డ్రైవర్ ఉన్నాడు, అట్లాగే క్లీనర్ ఉన్నాడు, అట్లాగే పక్కనే పనిచేస్తున్న కూలీలు కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు వాళ్ళందరూ శిథిలాల కింద నుంచి పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చారు. అట్లాగే భవనం కుప్పకూలిపోయిన తర్వాత కూడా ప్రొక్లైనర్ లోపల డ్రైవరు క్లీనర్ కూడా సురక్షితంగా ఉండటం మనం ఇక్కడ అదృష్టవశాత్తు గమనించాల్సిన విషయంగా చూడాల్సి ఉంటుంది. అయితే అశోక్, భవనాన్ని తొలగించేటప్పుడు అంటే ఏ వైపు ఎటువైపు తొలగిస్తే అది కూలిపోదు అన్నట్టుగా ఏం జాగ్రత్తలు తీసుకోలేదా? ఎందుకు ఇట్లా జరిగింది ప్రమాదం? ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు తీసుకోలేదనేది ఆ దృశ్యాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. మామూలుగా ఇలాంటి భవనాలు కూల్చేటప్పుడు పై వైపు నుంచి ముందు కూల్చుకుంటూ వస్తూ ఉంటారు. కానీ 2 ప్రొక్లైనర్లు కూడా దాదాపు 4-5 అంతస్తుల భవనాన్ని మధ్య భాగంలోంచి కూల్చే పని చేపట్టారు. సాధారణంగా సగభాగంలో భవనాన్ని ఎప్పుడు కూడా కూల్చే ప్రయత్నం చేయరు. ఇంకోవైపు ఒక భవనాన్ని కూల్చేటప్పుడు ఒకవైపు విరిగి పడిపోతుందన్న ఉద్దేశంతో ప్రొక్లైనర్ మరొక వైపు ఉండి దాన్ని కూల్చే ప్రక్రియ అనేది చేపడతారు. అలాగే కూలీలు కూడా కూల్చే అనుమానం ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం ఇక్కడ కూడా కొంచెం ప్రొక్లైనర్లు డ్రైవర్లు కావచ్చు, అటు సిబ్బంది కావచ్చు, కొంత నిర్లక్ష్యంగానే, అంటే ఏమీ జరగదన్నట్టుగానే భావించారు. కానీ అనుకోని విధంగా ఒక్కసారిగా భవనం విరిగి పడిపోవడంతో వాళ్ళు కూడా ఆందోళన చెందారు. ఆలోపే జరగాల్సినంత కూడా జరిగిపోయింది. ఇక్కడ అంతా కూడా ఇంత జరిగినా కూడా అందరూ కూడా సురక్షితంగా బయటపడటంతో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పింది. అంత పెద్ద భవనం కుప్పకూలినప్పటికీ కూడా ఎవరికి ప్రాణహాని మాత్రం జరగలేదు.